నా పేరు చింతల సంతోషి. నాకు ఈ పక్క జాగా ఏది మాది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు కట్టుకోవడానికి ముగ్గు పోయగా నీకు ఇల్లు ఎవడిచ్చాడు, నువ్వు ఎట్లా కట్టుకుంటావో చూస్తా అని అంతకుముందునే డిమాండ్ చేసి మాట్లాడాడు మాజీ కౌన్సిలర్ చింతల నరసింహుడు. అయినా మేము ఆయనకు భయపడకుండా వంశపరంగా వస్తున్న జాగా ఇది మాదే కదా అని మేము ముగ్గు పోసాము. ముగ్గు పోసినాక ఆయన మున్సిపల్ నుంచి కమిషనర్ పంపిస్తే ఫోటో దించుకోవడానికి వస్తా అని అన్నాడు. ఆయన ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు. తప్పుడు కాగితాలు సృష్టించి నీళ్ళు ఆఫ్ చేస్తా అని చెప్పిండు, గంటలోపు ఆఫ్ చేస్తా అని చెప్పి మున్సిపల్ కమిషనర్ను ఇక్కడ మనిషిని పంపించకుండా ఫోటో దించుకోనియకుండా వేసిండు. ఎమ్మెల్యే నా మనిషి, మున్సిపల్ కమిషనర్ నా మనిషి, ఇప్పుడు రాజకీయం నా చేతులు ఉంది, మీరు ఇల్లు ఎట్లా కడతారో చూస్తా అని 15 సంవత్సరాల నుండి మాకు ఏ ఇల్లు వచ్చినా డబుల్ బెడ్రూమ్ వచ్చినా తీసేసిండు. మా ఆయనకు విలేకరుకు డబుల్ బెడ్రూమ్ స్టడీ కొట్టేసిండు. మా పొలాలన్నీ కబ్జా చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి అట్లా బాధ పెట్టిండు మమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఆయన నెల అవుతుంది అంతే. మేము ఉండబట్టి 60 సంవత్సరాలు అవుతుంది. ఆయన నెల అవుతుంది. ఇప్పుడు బాధ పెడుతుండు. మేము చేయాలో అర్థం కాక ఎస్పీకి కంప్లైంట్ చేశాము, మెదక్ పిఎస్లో కంప్లైంట్ చేశాము. మిమ్మల్ని మీ పిల్లల్ని నామరూపాలు లేకుండా చేస్తా, మీకున్న రేకుల షెడ్ కూడా లేకుండా చేస్తా, మీరు నర్సుకేళ్ళలో ఉండేది చూపిస్తా, మొత్తం ఊరందరు నా మనుషులే, నేను మీరు సంగతి చూస్తా అంటున్నాను. మరి ఆయనకి ఏం కావాలో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇల్లు కట్టుకోకుండా చూస్తుండు. ఈ స్థలం మాది. తప్పుడు కాగితాలు సృష్టించి ఇల్లు ఏ సంబంధం లేని వ్యక్తులతోని ఇల్లు ఆగే ప్రయత్నం చేసిండు. ఆ మాటలు మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి రమ్మద్దు, మా ఇల్లు కట్టుకోవడానికి సహకరించాలి. మెదక్ కమిషనర్ గారైనా ఎవరైనా కానీ ఇంటి ట్యాక్స్ కట్టినామండి. ఇగో